ఎస్. నా స్క్రీన్ మీకు అందరికీ కనిపిస్తుంది. నా స్క్రీన్ అందరికీ మీకు కనిపిస్తుంది. కెన్ ఎనీవన్ అండర్స్టాండ్? ఓకే, ఓకే. యా. ఈ క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ వన్ ఏ క్లాస్ యూస్ చేస్తామంటే గ్రూప్ బై అనేది యూస్ చేస్తాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు ఏదైనా అర్థం కాకపోతే అప్పుడే అడగండి. ఎందుకంటే ఈ ఈ క్లాస్లో నేర్చుకునే ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఇంకా ఎవ్రీథింగ్ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్స్ అన్ని యూస్ చేస్తాం. మెయిన్లీ గ్రూప్ బై. ఓకేనా? యా. అసలు గ్రూప్ బై అంటే ఏంటి అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ ఎలా ఉంది, కొన్ని డూప్లికేట్స్ డేటా లైక్ హోల్ డేటా ఉంది కదా, ఆ హోల్ డేటాని సిమిలర్ డేటా ఎక్కడైతే ఉంటుందో ఆ డేటాని మొత్తం గ్రూప్ చేసేసి ఒక వెరీ అండర్స్టాండబుల్ సమ్మరీ టేబుల్ ని క్రియేట్ చేసే క్లాస్ ని ఏమంటామంటే మనం గ్రూప్ బై క్లాస్ అంటాం. అర్థమవుతుందా? ఓకేనా? మీకు అది ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిమిలర్ టేబుల్లో ఉన్న సిమిలర్ డేటాని గ్రూప్ చేసేసి ఒక టేబుల్లో గ్రూప్ చేసేసి మీరు డిస్ప్లే చేసే క్లాస్ని ఏమంటారు అంటే గ్రూప్ బై క్లాస్ అంటారు. ఓకేనా? ఇక్కడ అసలు గ్రూప్ బై ఒక పర్పస్ ఏంటి, మనం ఏమేం చేస్తాం, ఒక సమ్మరీ డేటాని క్రియేట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏదైనా ఒక డేటా పైన అగ్రిగేషన్స్ ఆపరేషన్స్ లైక్ యావరేజ్, మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, సమ్ వాల్యూ, కౌంట్, ఇలా అగ్రిగేషన్ ఆపరేషన్స్ ఏవైనా ఒక డేటా పైన పర్ఫామ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలి, గ్రూప్ బై అనేది యూజ్ చేయాలి. ఓకేనా? అలాగే పవర్ బిఐ రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ అనలిటిక్స్ అంటే అడ్వాన్స్ అనలిటిక్స్ చేసేటప్పుడు కానీ ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ లో మెయిన్లీ మనకి ఏముంటుందంటే గ్రూప్ బై క్లాస్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు సింపుల్ మనం ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో యూజ్ చేసే డేటా ఏంటంటే ఆర్డర్స్ డేటా. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, గమనించండి, ఇక్కడ ఏమున్నాయి కాలమ్స్, ఆర్డర్ ఐడి, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ క్వాంటిటీ, ప్రైస్. ఓకేనా? ఇది ఎలా అనుకోవాలంటే లైక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మనం పర్చేస్ చేస్తాం కదా, సపోజ్ క్రోమా ఉంది, క్రోమా ఆర్ సంగీత సంథింగ్ అని కొన్ని మొబైల్ షాపింగ్, ల్యాప్టాప్ షాపింగ్ షాప్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన డేటా ఇది. ఓకేనా? ఇక్కడ ఏమున్నాయి, ఆర్డర్ ఐడి అంటే లైక్ ఆ ఏ ఆర్డర్ ఐడి ఉంటుంది కదా అది, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ క్వాంటిటీ, ఎంత పర్చేస్ చేశారో, లైక్ క్వాంటిటీ అంటే ఏంటి, వన్ ప్రోడక్ట్ పర్చేస్ చేశారా, టూ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారు. ఇక్కడ ల్యాప్టాప్ అనేది వన్ ఉంది అంటే ఒక ల్యాప్టాప్ కొన్నాడు జాన్ అనేవాడు, ఆ ఆర్డర్ ఐడి వచ్చేసి 101, దాని ఒక ప్రైస్ వచ్చేసి 2. అలాగే అలైస్ అనేవాడు మొబైల్స్ అనేవి 2 పర్చేస్ చేశాడు, ఇక్కడ క్వాంటిటీ చూసారు 2 ఉంది. సో ఓకేనా, ప్రైస్ అంతా ఎంత, 15,000. ఓకేనా? జస్ట్ ఇది ఒక నార్మల్ డేటా, ఇది అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మీ గోల్ ఏంటంటే టు ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆర్డర్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్. అంటే ఈ డేటా ని చూస్తే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 రోస్ మాత్రమే ఉన్నాయి. నువ్వు ఈ డేటా చూసేసి ఒక ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ రాయాలా. ఎలా రాయాలా, ఈ ప్రోడక్ట్స్ అనేవి ఎంత క్వాంటిటీలో సెల్ అయినాయి అని నీకు ఒక 2 rows లోనే డేటా అనేది అవుట్పుట్ రావాలి. అది ఎలా వస్తుంది, గ్రూప్ బై క్లాస్, గ్రూప్ బై ద్వారా వస్తుంది. ఓకేనా? గ్రూప్ బై క్లాస్ యూస్ చేసి మనకు పైడి రాయాలి, అప్పుడే మనకు వస్తుంది. ఓకేనా? దానికి మనం ఏం చేయాలంటే చూడు, ఇక్కడ ఫస్ట్ ఏదైనా మనం ఒక టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం, సెలెక్ట్ కమాండ్ యూస్ చేస్తాం. వన్ థింగ్, మీరు క్లాస్ కి కమాండ్ కి డిఫరెన్స్ అంటే కన్ఫ్యూజన్ పడకండి. ఓకేనా? క్లాస్ అనేది ఏంటంటే ఓకేనా, ఇక్కడ కమాండ్ క్లాస్, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ హోల్ థింగ్ ని వచ్చేసి మనం అంటే ఈ క్వైరీ మొత్తాన్ని మన క్లాస్ అని అంటాం, కమాండ్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ ఇక్కడ మనకు గ్రూప్ బై ఉంది కదా,
గ్రూప్ బై, అలాగే ఆర్డర్ బై ఉంటుంది కదా, అవన్నీ ఏమంటారు అంటే మనం క్లాసెస్ అని అంటాం. సారీ, క్లాసెస్ అని అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కమాండ్ అంటే ఫుల్ క్వైరీ. ఓకేనా, క్లాస్ అంటే దాంట్లో యూజ్ చేసే కీవర్డ్స్ లైక్ గ్రూప్ బై, ఆర్డర్ బై, టాప్. ఓకేనా, ఇలాంటి కమాండ్స్, ఇలాంటి వర్డ్స్ వచ్చేసి మనకి క్లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ల్యాప్టాప్స్ అనేవి 3 ఉన్నాయి, మొబైల్స్ అనేవి 3. అంటే ఇది ఒక సమ్మరీ టేబుల్. ఎలా ఎలా వచ్చింది ఇదంతా? ఇక్కడ చూడండి, సెలెక్ట్ ప్రోడక్ట్, సమ్ ఆఫ్ ది క్వాంటిటీ యాజ్ టోటల్ క్వాంటిటీ ఫ్రమ్ ఆర్డర్స్, గ్రూప్ బై ప్రోడక్ట్. అంటే ఇక్కడ ఏం చేయాలన్న క్వశ్చన్ ఉంది, ఫస్ట్ నీట్ గా గమనిస్తే, టు ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆర్డర్డ్ పర్ ప్రోడక్ట్. కాబట్టి సెలెక్ట్ ప్రోడక్ట్, కామా టోటల్ అంటే ఏంటి, సమ్ చేయడం కదా. సమ్ ఆఫ్ ది, ఏది టోటల్ ఏం చేయాలి మనము, క్వాంటిటీని సమ్ చేయాలి. కాబట్టి క్వాంటిటీ యాజ్, మనము అంటే ఇప్పుడు ఆ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి ఒక కాలం నేమ్ ని అసైన్ చేయాలి, దాన్నే మనం టోటల్ క్వాంటిటీ అని జస్ట్ మన టెంపరీ నేమ్ పెట్టుకుంటాం. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఆర్డర్స్ టేబుల్ గ్రూప్ బై ప్రోడక్ట్. ఈ గ్రూప్ బై ప్రోడక్ట్ ఎందుకు చేయాలంటే సింపుల్ చెప్తా చూడు. ఇక్కడ మనకు 5 రోస్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ఫస్ట్ రోలో ఏముంది, ల్యాప్టాప్ ఉంది కదా. ల్యాప్టాప్ ఏం చేస్తుంది ఇక్కడ, ల్యాప్టాప్ క్వాంటిటీ ఎంత ఉంది, 1 ఉంది. ఓకేనా, ఈ క్వైరీ ఏం చేస్తుంది, సెలెక్ట్ ప్రోడక్ట్ కామా ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్ ఏంది, ల్యాప్టాప్ కాబట్టి క్వాంటిటీ ఎంత, సమ్ ఆఫ్ ది క్వాంటిటీ కాబట్టి ల్యాప్టాప్ కామా క్వాంటిటీ 1. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రోలో ఎక్కడైనా ల్యాప్టాప్ ఉందా, లేదు. నెక్స్ట్ రోలో ఎక్కడైనా ల్యాప్టాప్ ఉందా, ఉంది. ల్యాప్టాప్ ఉంది, సేమ్ సిమిలర్ డేటా కదా. మన ల్యాప్టాప్ ని ఇప్పుడు గ్రూప్ బై చేసుకున్నాం కదా, సిమిలర్ డేటాని గ్రూప్ చేస్తున్నాం కదా. ఈ నెక్స్ట్ రోలో ఏముంది, ల్యాప్టాప్ ఉంది కదా. ల్యాప్టాప్ క్వాంటిటీ ఎంత, 1. ఇక్కడ 1 + 1 ఎంత, 2. అలాగే నెక్స్ట్ రోకి వెళ్తుంది, లోపల కంపైలర్ అనేది నెక్స్ట్ రోకి వెళ్తుంది. మొబైల్, ఈ ల్యాప్టాప్ మొబైల్ ఈక్వలా, కాదు. నెక్స్ట్ రో వెళ్తుంది. ఇక్కడ ఏముంది, ల్యాప్టాప్ ఉంది, క్వాంటిటీ ఏముంది, 1 ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది, లాస్ట్ ల్యాప్టాప్ వాల్యూ ఎంత, ఇక్కడ సమ్ చేసినప్పుడు 2. 2 + 1 ఎంత, 3. అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రోలో ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ కింద రోస్ లో ఎలా ఉంది, అంటే మ్యాచ్ అవుతుందో లేదా, మ్యాచ్ అవుతే క్వాంటిటీ ఎంత, క్వాంటిటీని సమ్ చేస్తుంది. సమ్ చేసేసి గ్రూప్ చేసేసి నీకు ఇలా డిస్ప్లే చేస్తుంది ల్యాప్టాప్ 3 అని. అర్థమవుతుందా? నెక్స్ట్ సేమ్ థింగ్, ఇప్పుడు ల్యాప్టాప్ ఫస్ట్ ప్రోడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏముంది, మొబైల్. సెకండ్ రోలో మొబైల్ ఉంది. ఓకే, 2 అని ఉంది. ఓకే, 2ని తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ రో చెక్ చేస్తుంది, మొబైల్ ఉందా, లేదు. దాని తర్వాత ఏం చేస్తుంది, నెక్స్ట్ రోకి వెళ్తుంది, మొబైల్ ఉంది. ఓకేనా, క్వాంటిటీ ఎంత, 1. 2 + 1 ఎంత, ఇక్కడ కొంచెం, ఇక్కడ చూడండి, ఇది ఇది ఇట్లా. ఓకేనా, ఇక్కడ చూడు, ల్యాప్టాప్ డేటా కంపేర్ చేసేటప్పుడు 1 + 1 + 1 3. అంటే ల్యాప్టాప్ 1 అనేది ఒక సిమిలర్ డేటా. ఆ సిమిలర్ డేటాని గ్రూప్ చేసి అగ్రిగేషన్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఒక సమ్మరీ టేబుల్ క్రియేట్ చేసే వర్కింగ్ నే మనం ఏ ఏ క్లాస్ యూస్ చేస్తామంటే గ్రూప్ బై క్లాస్ యూస్ చేస్తాం. ఇప్పుడు మొబైల్ చూసినప్పుడు 2 రోస్ ఉన్నాయి. ఓకేనా, 2 + 1 ఎంత, 3. సో నీకు డిస్ప్లే ఎలా డిస్ప్లే చేస్తుందంటే ప్రోడక్ట్ కామా క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ. ఎందుకంటే నువ్వు ఇక్కడ టేబుల్ నేమ్ ఇక్కడ కాలం నేమ్ అనేది టోటల్ క్వాంటిటీ అని పెట్టావు కాబట్టి ఈ సమ్ వాల్యూస్ ఏమైతే వస్తాయో ఆ సమ్ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ల్యాప్టాప్ 3, మొబైల్ 3. ఓకేనా, ఇది. ఇక్కడ ఏమైనా మీకు డౌట్ ఉందా, లైక్ ఎలా, ఏదైనా కన్ఫ్యూజింగ్ ఉందా, మీకు ఎలా వర్క్ అవుతుందని? సి, ఇప్పుడు ఈ డేటా అనేది 5 రోస్ ఉంది కాబట్టి ఈజీగా మీరు లైక్ నార్మల్ గానే చెప్పచ్చు. ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకో, అలాంటప్పుడు నువ్వు లైక్ ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయాలనుకో చాలా టైం పడుతుంది. అలాగే నువ్వు సింపుల్ క్వైరీ రాసావనుకో, దీనికి 10 రోస్ ఉన్నాయా, 1000 రోస్ ఉన్నాయా, లాక్స్ ఉన్నాయా, దీనికి సంబంధం లా, ఎన్ని రోస్ అయినా ఉంది, ఇలా ఇలా ఒక సమ్మరీ టేబుల్ అని క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా మీకు, ఈ గ్రూప్ ఎలా వర్క్ అవుతుందని? కెన్ ఎనీవన్ రెస్పాండ్?
నో డౌట్. హర్ష, శిరీష. నో డౌట్ సార్. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఓకే, ఇక్కడ మీకు ఏదైనా వర్కింగ్ లో డౌట్ ఉంటే సో నేను ఇప్పుడు ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఎవ్రీథింగ్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు ఎలా చెప్తున్నానంటే జనరల్ గా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నా మీకు. నేను అసలు డెఫినేషన్స్ చేయట్లేదు, ఎందుకంటే నేను అలా చదువుతాను కాబట్టి. సో మీకు అలానే హ్యాబిటేట్ అవ్వడానికి మీకు కూడా అలానే టీచ్ చేస్తాం అంతే. ఓకే, సో ఇప్పుడు మనం మన ఎంఎస్ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్ లోకి వచ్చేద్దాం. సో మీరందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మనం, నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలా, డేటా ఎలా సెట్ చేయాలా, ఆల్టర్ ఎలా చేయాలా, డిలీట్ ఎలా చేయాలా, ఓకేనా, డ్రాప్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పాను. కొంతమంది లాస్ట్ క్లాస్ మిస్ అయ్యారన్నారు. సో వాళ్ళకి జస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కాంటాక్ట్ ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి లైక్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డింగ్ క్లాసెస్ ఉండాలి అనేసి మీరు క్లాస్ కి జాయిన్ అవ్వకుండా ఉండకండి. ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు జాయిన్ అవ్వకపోతే వాళ్ళకి ఒక్కటే షేర్ చేస్తాం, అందరికీ షేర్ చేయండి రికార్డింగ్ వీడియోస్. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఒకటే షేర్ చేస్తాం. ఓకేనా? సి మన లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం, మై డిబి అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. కానీ లాస్ట్ క్లాస్ లో మన స్కీమా అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ స్కీమా? స్కీమా అలీ, హలో, శివ, శిరీష. ఓకే, 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 ఓకే. ఇంకా మ్మ్, హర్షవీణ. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి, మనం అలా డిస్కస్ చేయాలి ఇంకా. హర్ష తెలియదా? సింపుల్. ఇప్పుడు see, మీరు దానికి ఏమి, నేను సింపుల్ మీకు డెఫినేషన్స్, కంటెంట్, క్లాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఒక్కటి కాదు, 3-4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. వై మీరు అడిగినప్పుడు చెప్పలేకపోతున్నాను. సింపుల్ స్కీమా అంటే ఏంటంటే, ఇప్పుడు డేటాబేస్ లో మనకు మ్, ఆ, ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ టేబుల్స్ అనేవి ఎలా ఉంటాయి, అన్ని గ్రూప్ చేసి ఉంటారు. ఆ గ్రూపుడ్ టేబుల్స్ ని మళ్ళీ మనము సపరేట్ టేబుల్స్ గా డివైడ్ చేసేసి అంటే ఇప్పుడు ఒక స్కీమా అనేది క్రియేట్ చేస్తే ఒక టైప్ ఆఫ్ డేటా మాత్రమే ఒక స్కీమాలో ఉంటుంది, ఇంకొక వేరే టైప్ ఆఫ్ డేటా వచ్చేసి ఇంకొక స్కీమాలో ఉంటుంది. అలా అంటే ఒక డేటాబేస్ ని మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేయడానికి మన స్కీమ్ అనేది యూజ్ చేస్తాం. అంతే, సింపుల్. ఓకేనా? యా. ఇప్పుడు మీరు చూస్తే సింపుల్, ఈ ఆర్డర్స్ అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తా. ఏ కాలమ్స్, ఆర్డర్ ఐడి, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్. జస్ట్ నేను ఈ సెలెక్ట్ చేసుకునేసి రన్ చేయాలి. నేను ఆల్రెడీ ఇది రన్ చేశాను. సో మీకు ఈ స్క్రిప్ట్ నేను షేర్ చేస్తాను, మీరు క్రియేట్ చేసుకోండి. అలాగే నేను దీంట్లోకి 20 రికార్డ్స్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను ఒకటేసారి. సో ఇది కూడా మీరు రన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సో నేను డిస్ప్లే చేస్తాను డేటా ఎలా ఉందో. సెలెక్ట్ స్టాఫ్. ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ క్లాస్ లో మన స్కీమా క్రియేట్ చేయలేదు కాబట్టి స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వలేదు. ఎప్పుడైతే నువ్వు స్కీమా అనేది క్రియేట్ చేస్తావో ఈ టేబుల్స్ అన్ని డేటాబేస్ లో అండర్ డేటాబేస్ ఫోల్డర్ అనేది ఉంటుంది. అదే ప్రాక్ అనే ఒక స్కీమా నేమ్. నేను ఇక్కడ ప్రాక్ అనే నేమ్ తో ఒక స్కీమా అనేది క్రియేట్ చేశాను కదా. సో ప్రాక్ అనే ఫోల్డర్ లో ఈ టేబుల్స్ అనేవి స్టోర్ అవుతాయి. అందుకే ప్రాక్ డాట్ ఆర్డర్స్ అని మనం మెన్షన్ చేయాలి ప్రతి చోట. డైరెక్ట్ గా టేబుల్ నేమ్ అనేది ఇవ్వకూడదు. అదే లైక్ స్కీమా క్రియేట్ చేయకపోవడానికి చేసిన దానికి డిఫరెన్స్. ఓకేనా? సో ఇది జస్ట్ కాపీ చేస్తాం.
ఇక్కడ ఎవ్రీ టైం మీరు డేటాబేస్ యూజ్ చేస్తున్నారో ఆ డేటాబేస్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే యూజ్ కమాండ్ అని యూజ్ చేయాలి. సి మీరు ఇప్పుడు ఈ డేటాను మొత్తం చూస్తే ఇక్కడ 20 రోస్ ఉన్నాయి. సేమ్ మీకు లాస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, సేమ్ ఆర్డర్స్ డేటా, ఆర్డర్, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో ఏమడిగారు, గెట్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆర్డర్డ్ బై ఈచ్ కస్టమర్. ఇక్కడ నేను చెప్పా కదా, సంగీత అని ఒక మొబైల్ ఆర్ ల్యాప్టాప్ షాపింగ్ ఒక షాప్ ఉందనుకో, ఆ షాప్ లో వచ్చేసి మల్టిపుల్ కస్టమర్స్ రిపీటెడ్ గా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఉన్నారు. ఆ ప్రోడక్ట్స్ ఏంటి, మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఓకేనా. ఇప్పుడు నేనే ఉన్నా, ఫస్ట్ వచ్చేసి మొబైల్ కొన్నా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ కొన్నా, ఆ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే ప్రోడక్ట్ కొన్నా. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈచ్ కస్టమర్ అంటే నేను ఒక కస్టమర్ కదా, నేను ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాను ఇంతవరకు, ప్రెసెంట్ ఫ్రమ్ ద పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాను అనేసి నువ్వు డేటాని రిట్రీవ్ చేయాలి. దానికి ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏం చేయాలి, సిమిలర్ డేటాని మొత్తాన్ని గ్రూప్ చేసేసి ఒక సమ్మరీ టేబుల్ అని క్రియేట్ చేయాలి. సో దానికి మనం ఏం యూజ్ చేస్తాం, గ్రూప్ బై యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఇక్కడ ఆర్డర్డ్ బై ఈచ్ కస్టమర్ కి ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నారో, ఎన్ని ప్రోడక్ట్స్ ఎన్ని సారీ టు గెట్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్, ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నారో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సెలెక్ట్ ఇక్కడ కస్టమర్ నేమ్, కామా, ఎందుకంటే ఇక్కడ మీ రిజల్ట్ లో కస్టమర్ నేమే కదా ఫస్ట్ డిస్ప్లే చేయాల్సింది. సో కస్టమర్ నేమ్, టోటల్ అన్నారు, టోటల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ క్వాంటిటీ అన్నారు కాబట్టి క్వాంటిటీ మెన్షన్ చేయాలి. ఇక్కడ క్వాంటిటీ యాజ్, నువ్వు ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు లైక్ ఈ కాలం నేమ్, ఏ నేమ్ అయితే ఇక్కడ అసైన్ చేస్తావో అక్కడే రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. జస్ట్ టోటల్ క్యూఎన్టీ అని మెన్షన్ చేస్తా. ఓకేనా. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఈ టేబుల్ నుంచి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, గ్రూప్ బై అంటే ఏ కాలం బేస్ చేసుకుని గ్రూప్ చేయాలా, కస్టమర్ నేమ్ ఒక కాలం వాల్యూస్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలి. సో ఇక్కడ కస్టమర్ నేమ్ అనేది రాయాలి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సి ఇక్కడ అలైస్ అనేవాడు 5 ప్రోడక్ట్స్ కొన్నాడు సంగీత మొబైల్ షాప్ నుంచి. బాబు అనేవాడు 3 ప్రోడక్ట్స్, డేవిడ్ అనేవాడు 6 ప్రోడక్ట్స్, ఏబి అనేవాడు 2 ప్రోడక్ట్స్, ఫ్రాంక్ అనేవాడు 4 ప్రోడక్ట్స్, గ్రేస్ అనేవాడు 2 ప్రోడక్ట్స్. సి ఇప్పుడు మీరు నార్మల్ టేబుల్కి వెళ్ళి, నేను సపోజ్ జాన్ అనేవాడు ఎన్ని క్వాంటిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ కొన్నాడు అని మీరు ఫైండ్ అవుట్ చేయమంటే మీకు టైం అనేది పడుతుంది. సో అలా అలా కాకోకుండా జస్ట్ ఈ క్వైరీ అనేది యూజ్ చేస్తారనుకో, మీకు ఒక సమ్మరీ టేబుల్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతుంది. దీని ద్వారా మీరు డేటా అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై ద ఈచ్ కస్టమర్ ఈచ్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, మొబైల్ ఆర్ మొబైల్, ఇంకొకటి ఏది ఉంది, ల్యాప్టాప్ ఉంది కదా. ఆ ల్యాప్టాప్స్ ఎంత ప్రోడక్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఎంత అమౌంట్ కి సేల్ అయిపోయాయి, ఆ వాల్యూ ఎంత నువ్వు కనిపెట్టాలి. ఓకేనా. దాన్ని ఎలా చేస్తామంటే సెలెక్ట్, నువ్వు ఫస్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్లు ఎప్పుడైనా జనరేటెడ్ బై ఈచ్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఏదైతే ఇలా లాస్ట్ లో ప్రోడక్ట్ అని సంథింగ్ వేరే కాలం నేమ్ ఉంటుందో అదే ఇక్కడ ప్రోడక్ట్. ఓకేనా. అలాగే ఇక్కడ రెవెన్యూ అనేది నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, రెవెన్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తావు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ సెకండ్ రో ఉంది కదా, అలైస్ అనేవాడు 2 క్వాంటిటీ కొన్నాడు. ఏంటివి, మొబైల్స్. ఓకేనా. ఈచ్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, 15,000. ఓకేనా. అంటే ఒక మొబైల్ కాస్ట్ వచ్చేసి 15,000. అలా 2 ప్రోడక్ట్స్ ఏమవుతుంది, 50 ఇంటూ 2 30,000. అంటే నువ్వు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే టోటల్ అమౌంట్ వాడు ఎంత షాప్ వాళ్ళకి పే చేసినాడో తెలుస్తుంది. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ కూడా అంటే మనము క్యాల్కులేట్ చేయాలన్నప్పుడు మనం కూడా అది మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. మల్టిప్లికేషన్ చేసేసి సమ్ చేయాలి. కాబట్టి సమ్ ఆఫ్
quantity into price as total revenue. ఎస్. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మనం ఏ టేబుల్ డేటా తీసుకుంటున్నాం? ఫ్రమ్ రాక్ దీని నుంచి కాబట్టి కాపీ పేస్ట్ చేసా. ఇక్కడ గ్రూప్ బై నెట్వర్క్ మనం చేంజ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ గుర్తు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫస్ట్ కాలం నేమ్ ఉంటుందో ఆ వాల్యూతోనే మనం గ్రూప్ బై చేస్తాం. అదే వాల్యూ మెన్షన్ చేయాలి. అంటే మీరు మిస్టేక్ చేయకూడదు అని చెప్పారు. గుర్తుకూడదు అంటే అలానే ఫాలో అవ్వకూడదు. ప్రాక్టికల్ గా తెలుసుకోవాలా ఏది ఏ కాలం యూజ్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు రన్ చేశాను అనుకో, చూడండి. ల్యాప్టాప్స్ అనేవి లైక్ 4,48,000 అమౌంట్ అనే అంత అమౌంట్ అంత అమౌంట్ సెల్ అయింది. మొబైల్ అనేది 1,65,000. ఓకేనా? అలాగే టాబ్లెట్స్ అనేవి ట్యాబ్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 2 lakhs. అంత రెవెన్యూ జనరేట్ చేశారు. ఓకేనా? సింపుల్ ఇలా గ్రూప్ బై యూజ్ చేస్తే మీరు చెప్పగలరు. అదే నార్మల్ టేబుల్ యూజ్ చేసి మీరు చెప్పాలంటే చాలా ప్రాబ్లం, అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే కౌంట్ హౌ మెనీ ఆర్డర్స్ ఈచ్ కస్టమర్ ప్లేస్, అంటే ఒక్కొక్క కస్టమర్ ఎన్ని ప్రోడక్ట్స్ ప్లేస్ చేశాడు, ఒక్కొక్క కస్టమర్ ఎన్ని ప్రోడక్ట్స్ ప్లేస్ చేశాడు. ఇది ఎలా చేస్తాం మనము? సెలెక్ట్, ఇక్కడ కస్టమర్ ఉన్నాడు కాబట్టి మన కస్టమర్ సంబంధించి లేట్ అయి కస్టమర్ నేమ్ అనే కాలం ఉంది కాబట్టి కస్టమర్ నేమ్ అనే కాలం ఫస్ట్ ఇక్కడ రాయాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి? కౌంట్ హౌ మెనీ ఆర్డర్స్. కౌంట్ అంటే కౌంట్ అగ్రిగేషన్ ఫంక్షన్ విషయాలు. ఇక్కడ సమ్ అన్నా, మినిమం అన్నా, మాక్సిమం అన్నా, యావరేజ్ అన్నా, ఇవి అగ్రిగేషన్ ఆపరేషన్స్ అనమాట. అగ్రిగేషన్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ యూస్ చేసి మనం సమ్మరీ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. నార్మల్ మీకు తెలుసు కదా, నార్మల్గా మీరు మ్యాథమెటిక్స్ లో తెలుసుంటుంది. సమ్ అంటే ఏంటి, యావరేజ్ అంటే ఏంటి, మినిమం అంటే ఏంటి, మాక్సిమం అంటే ఏంటి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కౌంట్ అంటే కౌంట్ చేస్తుంది ఎన్ని రోస్ అని ఉన్నాయి. సో కౌంట్ ఆఫ్ హౌ మెనీ ఆర్డర్స్. ఆర్డర్స్ సంబంధించిన కాలం ఏమిటి? ఆర్డర్ ఐడి. ఆర్డర్ ఐడి యాజ్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్. ఓకేనా? సేమ్ ఇది మొత్తం కాపీ చేసేసి ఇక్కడ గ్రూప్ బై ఏం పెట్టాలా? కస్టమర్ నేమ్ పెట్టాలి. సో ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి, సి అలైస్ అనేవాడు 4 products అని ఆర్డర్ చేశాడు. బాబ్ అనేవాడు 3 products. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నువ్వు ఆ, ఇది డేటా ఎలా ఉంది, లైక్ ఆర్డర్ లేదు కదా. సపోజ్ ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో పెట్టాలా? ఎవరైతే తక్కువ ఆర్డర్స్ చేస్తారో వాళ్ళు at the end of the table మనం డేటా అనుకో, మనకు తెలుసు కదా డేటా ఏదైనా ఒక అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చారంటే మనం ఏ క్లాస్ యూస్ చేస్తాం? ఆర్డర్ బై క్లాస్ యూస్ చేస్తాం. ఆర్డర్ బై ఇక్కడ సేమ్ ఆర్డర్ బై దేనిపైన ఆర్డర్ బై చేయాలా? ఇక్కడ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ పై చేయాలి. కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ మనం ఏ ఫంక్షన్ యూస్ చేస్తాం? కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి కదా. సో అదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. డిసెండింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో ఎవరైతే ఎక్కువ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశారో వాళ్ళు ఫస్ట్ లో ఉంటారు టేబుల్ లిస్ట్ లో. ఎవరైతే తక్కువ ఆర్డర్స్ చేశారో వాళ్ళు ఇక్కడ లాస్ట్ లో ఉంటారు. అని ఇక్కడ ఎందుకన్నా మన నార్మల్ ఉందంటే ఏదైనా కాలం మేము ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ ఎందుకు ఇలా మెన్షన్ చేసామంటే నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాం కదా, ఆ డిస్ప్లే చేసే టేబుల్లో ఈ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఏంటి? ఒక కాలం. ఆ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా ఫామ్ అయింది? ఈ ఫంక్షన్ యూస్ చేస్తే ఫామ్ అయింది కదా. సో ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ నువ్వు ఏమైతే ఇక్కడ రాసింటావో అదే ఫంక్షన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. అప్పుడే అది వర్క్ అవుతుంది. ఓకేనా? Show the average price of each product. Average of each product.
సో ఇక్కడ జస్ట్ అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇక్కడ యావరేజ్ ప్రైస్ అంటే ఈచ్ ప్రోడక్ట్ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది అని. సో ఇక్కడ జస్ట్ ఏం చేస్తాం, యావరేజ్ చేంజ్ చేసి ఈచ్ ప్రోడక్ట్ ఇక్కడ ప్రైస్ ప్రైస్ మెన్షన్ చేయాలి, యావరేజ్ ప్రైస్ ప్రైస్ కాకుండా మెన్షన్ చేయాలి యాజ్ యావరేజ్ ప్రైస్ ఫ్రమ్ ది ఆర్డర్స్ గ్రూప్ బై ప్రోడక్ట్. ఎస్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. సి ల్యాప్టాప్ అనేది ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ ల్యాప్టాప్ ప్రైస్ అంటే సంగీత మొబైల్ షాపింగ్ యాప్లో ఆర్ ల్యాప్టాప్ షాపింగ్ యాప్ ఎంత ఉంటుంది, 49,750 రూపీస్ పడుతుంది. అలాగే మొబైల్ అనేది ఎంత రేంజ్ పడుతుంది, 15,000 అంటే 15,000 ఆన్ అండ్ యావరేజ్. అంటే నువ్వు ఆ షాప్లోకి ఒక మొబైల్ పర్చేస్ చేయాలంటే నీకు లీస్ట్ అమౌంట్ ఎంత ఉండాలా, యావరేజ్ అమౌంట్ ఎంత ఉండాలా, 15,000 ఉండాలా. 15,000 నుంచి ఎక్కువ రేంజ్ ఆఫ్ వాల్యూస్, సపోజ్ 12,000 తీసుకెళ్ళావు అనుకో, నీకు అక్కడ సంగీత మొబైల్స్ లో కొనడానికి అంత తక్కువైన అంటే మొబైల్ కి తక్కువైన ఇంకా తక్కువైన కాస్ట్ మొబైల్స్ అనేవి ఎందుకు, అన్లెస్ యావరేజ్ ప్రైస్ అంటే ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ మొబైల్ అనేది ఎంత పడుతుంది అని. ఓకేనా, అది ఈ డేటా నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం పైకి రాసాము, ఒక సమ్మరీ టేబుల్ క్రియేట్ చేసుకుని కాదు, జస్ట్ ఈ డేటా ఏం అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అలాగే మీకు ఇక్కడ ఇంకోటి ఏముంది, హ్యావింగ్. ఓకేనా, హ్యావింగ్ అని ఉంది కదా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ వాట్ ఈస్ హ్యావింగ్ అని అడుగుతుంది. సింపుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు నువ్వు గ్రూప్ వై యూజ్ చేసి ఏం చేస్తావు, అగ్రిగేషన్స్ పర్ఫామ్ చేసేసి ఒక సమ్మరీ టేబుల్ అని క్రియేట్ చేస్తావు. ఆ సమ్మరీ టేబుల్లో నువ్వు డేటా ఫిల్టర్ చేయాలంటే, ఏదైనా ఒక కండిషన్ అప్లై చేసి ఒక ఫిల్టర్ చేయాలంటే హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తావు. అంటే గ్రూప్ బై పర్ఫామ్ చేసిన తర్వాత ఇంకా డేటా మీద ఒక కండిషన్ అప్లై చేసి ఫిల్టర్ చేయాలంటే హ్యావింగ్ అనే క్లాస్ యూజ్ చేసి ఫిల్టర్ చేస్తావు. ఓకేనా, అలాగే వేర్ క్లాస్, ఇక్కడ వేర్ అని ఉంది కదా, వేర్ క్లాస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామంటే బిఫోర్ ది గ్రూప్ బై. అంటే ఇప్పుడు గ్రూప్ బై చేసే ముందు నువ్వు టేబుల్లో ఏదైనా డేటాని ఫిల్టర్ చేయాలంటే వేర్ క్లాస్ యూజ్ చేస్తావు. హ్యావింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే గ్రూప్ బై చేసిన తర్వాత గ్రూప్ బై చేసిన డేటాని ఫిల్టర్ చేయాలంటే హ్యావింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది మీకు ఇప్పుడు నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మనం చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను ఎలా వరకు. సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఏముంది, లిస్ట్ ద కస్టమర్స్ హూ ప్లేస్ మోర్ దాన్ 2 ఆర్డర్స్. అంటే ఎవరైతే కస్టమర్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, నువ్వు డేటా నుంచి ఏం గెట్ చేయాలంటే ఎవరైతే కస్టమర్స్ 2 ప్రోడక్ట్స్ కింద ఎవరైతే ఎక్కువ కొన్నారో, మోర్ దాన్ 2 ఆర్డర్స్ అంటే 2 టైమ్స్ కింద ఎక్కువ ఆర్డర్ ఎవరైతే చేశారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేయాలి. అది ఎలా ఫెచ్ చేస్తావు చూపిస్తాను. సెలెక్ట్ కస్టమర్స్ అన్నాడు కాబట్టి కస్టమర్ సంబంధించిన కాలం ఏముంది, కస్టమర్ నేమ్ కాబట్టి కస్టమర్ నేమ్ కామా హూ ప్లేస్ మోర్ దాన్ 2 ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్డర్ ఐడి అంటే ఆర్డర్ ఐడి బేస్ చేసుకునే కదా వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో చెప్పగలుగుతాం. సో కౌంట్ ఆఫ్, ఇక్కడ కౌంట్ చేయాలి మనం, అప్పుడే తెలుస్తుంది కదా ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తారని. కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి యాజ్ ఆర్డర్స్ కౌంట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి, ఏ టేబుల్ నుంచి, ట్రాక్ ఆర్డర్స్. ఓకేనా, గ్రూప్ బై కస్టమర్ నేమ్. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేసి మనం సి, ఇప్పుడు దీన్ని నాకు రన్ చేసి ఏమొచ్చిందంటే అందరి డీటెయిల్స్ లైక్ ఈచ్ కస్టమర్ ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఇప్పుడు నాకు ఏం చేయాలంటే ఎవరైతే మోర్ దాన్ అంటే ఎవరైతే మోర్ దాన్ 2 ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్రాంక్ అనేవాడు ఉన్నాడు, వాడు ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాడు, ఎన్ని టైమ్స్ ఆర్డర్ చేశాడు, 2 టైమ్స్ ఆర్డర్ చేశాడు.
వాటి డీటెయిల్స్ నాకు అవసరం లేదు. అనేవాడు 2 టైమ్స్ ఆర్డర్ చేశాడు. వాడిని నేను ఎక్స్క్లూడ్ చేయాలా? అది ఎలా చేస్తామంటే, ఇది సమ్మరీ టేబుల్‌లో ఉన్న డేటాని మళ్ళీ ఫిల్టర్ చేయాలంటే మనం ఏ క్లాస్ యూజ్ చేద్దాం? హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయాలి. సో, హ్యావింగ్ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి గ్రేటర్ దాన్ అని పెట్టామనుకో. ఇప్పుడు రన్ చేయి. ఇప్పుడు చూడు. ఎవరైతే 2 టైమ్స్ కన్నా తక్కువ ఆర్డర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ నీకు రాలా. ఎవరైతే 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఆర్డర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. ఓకేనా? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ హ్యావింగ్ అనేది ఎలా యూజ్ చేస్తుంటే ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా అన్న? ఇప్పుడు గ్రూప్ వేర్ అనేది ఎలా యూజ్ చేస్తాం అన్న? వేర్కి హ్యావ్కి డిఫరెన్స్ ఏంటి ప్రాక్టికల్గా చెప్తామంటే సింపుల్. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ స్టార్ ఆర్డర్స్. ఇప్పుడు నాకు డీటెయిల్స్ అనేవి ఎలా కావాలంటే వేర్ ప్రోడక్ట్ ల్యాప్టాప్ బై చేసిన డీటెయిల్స్ ఒకటే కావాలనుకో. వేర్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు ల్యాప్టాప్ అని పెట్టామనుకో. ఇప్పుడు నేను చెప్పా కదా, సింగిల్ కొటేషన్ మాత్రమే యూజ్ చేయాలి. డబుల్ కొటేషన్ యూజ్ చేస్తే అది రాంగ్. ఇప్పుడు దీన్ని రన్ చేశాను. ఇక్కడ మీరు ప్రోడక్ట్ చూస్తే ల్యాప్టాప్ మాత్రమే ఉంది. మొబైల్కి సంబంధించిన డేటా, ట్యాబ్లెట్కి సంబంధించిన డేటా మీకు రిట్రీవ్ చేయాలి. ఎందుకంటే టేబుల్లో ఉన్న డేటాని మనం ఫిల్టర్ చేస్తాం. ఏమని ఫిల్టర్ చేస్తాం? వేర్ ప్రోడక్ట్ ఇస్ ల్యాప్టాప్ అంటే ఎక్కడైతే ప్రోడక్ట్ వాల్యూ అనేది ల్యాప్టాప్ ఉంటుందో ఆ డీటెయిల్స్ బట్టి నాకు రిట్రీవ్ చేయి అన్నప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రమే రిట్రీవ్ చేస్తుంది. ఇది ఏంటి? ఈ వేర్ అనేది ఏంటి? ఇక్కడ చూడు, నేను ఇక్కడ గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేయాల అంటే గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసే ముందు చేసే ఫిల్టరేషన్ ఏమంటామంటే వేర్ క్లాస్ ఫిల్టర్ చేస్తాం. అలాగే ఏదైనా గ్రూప్ బై తర్వాత ఇక్కడ గ్రూప్ బై యూజ్ చేస్తాం, దాని తర్వాత డేటా ఫిల్టర్ చేయాలంటే వేర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చూడు, హ్యావింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను హ్యావింగ్ ప్లేస్ లో వేర్ అని పెట్టాను, నాకు ఎర్రర్ వస్తుంది. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ కీవర్డ్ వేర్. ఎందుకంటే ఈ కీవర్డ్ అనేది, ఈ క్లాస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే బిఫోర్ ద గ్రూప్ బై. ఆఫ్టర్ ద గ్రూప్ బై డేటా ఫిల్టర్ చేయాలంటే మనం హ్యావింగ్ అనేది యూజ్ చేయాలి. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ అండ్ వేర్ అని అడుగుతారు. సింపుల్ గా ఇప్పుడు నేను ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇదే క్వైరీ రన్ చేశాను ఎగ్జిక్యూటివ్. అలాగే ఇప్పుడు నేను మోర్ దాన్ మీకు ఒక 4-5 క్వశ్చన్స్ యూజ్ చేసి గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు కూడా ఒక 6 క్వశ్చన్స్ షేర్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ నేను అడుగుతాను ప్రతి ఒక్కరిని. ఓకే, అలాగే గ్రూప్ బై గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేటర్స్. ఇప్పుడు చాలా మంది బీటెక్ కంప్లీట్ చేసేవాళ్ళు కానీ బీటెక్ చదివేవాళ్ళు కానీ ఆపరేటర్స్ అనే వాటిని చాలా చోట్ల వింటారు. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, పైథాన్లో కానీ జావాలో కానీ చాలా చోట్ల వచ్చి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఆపరేటర్స్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తారు. ఎక్కడ యూజ్ చేస్తారు? మ్యాక్సిమం వేరు వేరు క్లాస్లో కానీ హ్యావింగ్ క్లాస్లో కానీ మ్యాక్సిమం ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపారిజన్ ఆపరేటర్ అంటే ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ని లేకపోతే 2 వాల్యూస్ ని కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తారు. ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు. ఇప్పుడు మనం కూడా ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఏమేమి యూజ్ చేస్తాం? ఈజ్ ఈక్వల్స్ టు చేస్తాం, గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇవి కూడా మీకు ఏదైనా యూజ్ కేసు ఉందంటే నాట్ ఈక్వల్స్ టు లేకపోతే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు యూజ్ కేసెస్ ఉంటే మీరు ఇవి యూజ్ చేయాలి వేరే క్లాస్ లో లేకపోతే హ్యావింగ్ క్లాస్. అలాగే లాజికల్ ఆపరేటర్స్ అంటే తెలుసు. అంటే ఏంటి? ఒక 2 కండిషన్ ట్రూత్. ఇప్పుడు ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అంటే ఆ 2 ఎక్స్ప్రెషన్స్ ట్రూ అవుతేనే అది అలో చేస్తుంది ఏదైనా ఆపరేషన్ చేయడం, లేకపోతే అలో చేయదు. ఆర్ అంటే ఏంటి? 2 ఎక్స్ప్రెషన్స్ లో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయిందనుకో ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేయమని చెప్తుంది, లేకపోతే చేయదు. నాట్ అంటే తెలుసు కదా, అంటే అసలు ఆపరేషన్ చేయకుండా
నాట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే రేంజ్ అంటే బిట్వీన్, అంటే సపోజ్ నువ్వు బిట్వీన్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఆర్డర్ టేబుల్ వేర్ ప్రైస్ బిట్వీన్ 10,000 అండ్ 15,000 పెట్టామనుకో, 15,000 నుంచి 15,000 నుంచి 50,000 వరకు ప్రైస్ రేంజ్ లో ప్రోడక్ట్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. అలా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మధ్యలోనే డేటాని ప్రింట్ చేయాలంటే బిట్వీన్ యూస్ చేస్తాం. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇన్ అనేది అనుకో, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఆ వాల్యూస్ లో ఏవైతే నువ్వు వాల్యూస్ ఇచ్చింటావో ఆ వాల్యూస్ లో ఉన్న డేటానే రిట్రీవ్ చేయాలంటే ఇన్, నాట్ ఇన్ అంటే దానికి రివర్స్. ఇది లైక్ అనే ఆపరేటర్, ఇది ఒక దీనికి మనం సపరేట్ క్లాస్ చెప్పాలా. సో ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం సర్చ్ ఆపరేటర్ ఈ లైక్ అనేది ఎలా యూజ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు లైక్ అండ్ కానీ బిట్వీన్ కానీ ఇవన్నీ కూడా క్లాసెస్. ఓకేనా? ఒక కమాండ్ లో డిఫరెంట్ వర్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే దానికి క్లాస్ అని మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎలా మనం యూజ్ చేస్తామో నేను బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని క్వైరీస్ యూజ్ చేస్తే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడు, సింపుల్ క్వశ్చన్ అడిగాడు. గెట్ ఆల్ ది ఆర్డర్స్ వేర్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3,000. అంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఫిట్ చేయాలి. ఎక్కడైతే ప్రైస్ అనేది 30,000 ఎక్కువ ఉందో, మన 30,000 ఆర్ ఈక్వల్స్ ఉందో మనం ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలి. అది ఎలా చేస్తాం? సెలెక్ట్ ఆల్ అన్నాడు కాబట్టి సెలెక్ట్ స్టార్, అంటే స్టార్ అంటే ఏం చేస్తుంది? ఆల్ ది డీటెయిల్స్ ఫిట్ చేస్తుంది. నీకు ఒకవేళ స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలనుకో, ఇక్కడ స్టార్ తీసేసి నీకు ఏ కాలం వాల్యూస్ కావాలో ఆ కాలం వాల్యూస్ ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తా, దానికి సంబంధించిన డేటా ఒకటి రిట్రీవ్ అవుతుంది. నాకు అన్ని డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కావాలి కాబట్టి స్టార్ అనేది పెడతాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రాక్ డాట్ ఆర్డర్స్ వేర్, వేర్ కండిషన్ లోనే మ్యాక్సిమం మన ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం. వేర్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ చూడండి బాగా, ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాబట్టి ప్రైస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాడు కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు 30,000 అని పెట్టేసా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఓ మన డేటాలో 30,000, సారీ నేను వాల్యూ ఎక్కువ పెట్టాను, వాల్యూ రేంజ్ ఇప్పుడు చూడండి మీకు ఏమవుతుంది, 30,000 కింద ప్రైస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు వచ్చాయి. ఓకే, సింపుల్. అలా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ఆర్డర్స్ వేర్ క్వాంటిటీ ఈస్ మోర్ దాన్ 1 అండ్ లెస్ అండ్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ 10. అంటే ఆర్డర్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలా. ఫైండ్ ఆర్డర్ డీటెయిల్స్ ఫైండ్ చేయాలా వేర్ క్వాంటిటీ ఈస్ మోర్ దాన్ 1, అంటే క్వాంటిటీ అనేది మోర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉండాలా అండ్ ప్రైస్ అనేది లెస్ దాన్ 20,000 ఉండాలి. సో ఎలా చేస్తాం? సింపుల్, ఇదే కాపీ చేసేసి అక్కడ క్వశ్చన్ ఏముంటే అది రాస్తాం. వేర్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 1 అండ్ అన్నాడు. అండ్ అనేది ఏంటి? లాజికల్ ఆపరేటర్ కాబట్టి అండ్ ప్రైస్ అనేది లెస్ దాన్ 20,000. సో ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకు మోస్ట్లీ మొబైల్స్ అనేవి లెస్ దాన్ 20,000 అలాగే క్వాంటిటీ కూడా గ్రేటర్ దాన్ 2. అంటే దీన్ని బట్టి ఏం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, నువ్వు ఒకవేళ క్వాంటిటీ అంటే 2 ప్రోడక్ట్స్ కొనాలా, 20,000 లో కొనాలంటే ఏ ప్రోడక్ట్ కొనాలా? మొబైల్ అనే ప్రోడక్ట్ కొనాలి. అది ఎలా? జస్ట్ ఈ క్వైరీ రైట్ చేసి ఈ డేటా రిట్రీవ్ చేసుకుంటే మన డేటా అనేది అనలైజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గెట్ ఆల్ ఆర్డర్స్ వేర్ ప్రైస్ ఈస్ బిట్వీన్ 15,000 అండ్ 40,000. సింపుల్ థింగ్. దీన్ని కాపీ చేసుకొని వేర్ ప్రైస్ బిట్వీన్ ప్రైస్ వాల్యూ ఎంత 15, లేకపోతే ఇక్కడ ఇదే కాపీ చేసుకొని పెట్టేసి సో
దీని ఇప్పుడు ఇక్కడ మీరు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ పెట్టాలంటే బిట్వీన్ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ. ఫస్ట్ మినిమం వాల్యూ ఉండాలి, దాని తర్వాత మాక్సిమం వాల్యూ ఉండాలి. మాక్సిమం మినిమం అట్లా అలా రాయకూడదు. ఇప్పుడు రేంజ్ అంటే 0 to 10, 10 to 1000, 100 to 200 అని చెప్తాను. అంటే మినిమం వాల్యూ ఫస్ట్, మాక్సిమం వాల్యూ అనేది దాని తర్వాత రాయాలి. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. వేర్ వేర్ ఇక్కడ మిస్టేక్ ఏంటి చెప్పు, ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్? యా, వెరీ గుడ్. సో ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఇప్పుడు మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ ప్రైస్ మీరు గమనిస్తే 15,000 to 40,000 బిలోనే, అంటే ఆ రేంజ్ లో డీటెయిల్స్ మాత్రమే ఫెచ్ చేసాం. అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గెట్ ఆల్ ఆర్డర్స్ వేర్ ప్రోడక్ట్ ఈస్ ఎయిదర్ ల్యాప్టాప్ ఆర్ క్వాంటిటీ ఈస్ గ్రేటర్ దాన్ 2. ఓకే, ఇది మీరే ఆన్సర్ చేయాలి. ఎవరు చేస్తారు? దిలీప్. హలో. చెప్పు, ఎలా రాయాలి ఇది? కమాండ్ ఎలా రాయాలి? ఉమ్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? హ్యాండ్ రైస్ చేయండి తెలిసిన వాళ్ళు. ఓ సుచిత. ఇంకా చెప్పు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే. ఓకే, వెరీ గుడ్. యా. ప్రోడక్ట్ ఈక్వల్స్ టు ఎస్. డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్? ఎస్. యా, వెరీ గుడ్. క్వాంటిటీ గ్రేటర్ దాన్ 2. అంతే, సింపుల్. ఈ ఆర్ అనేది ఎలా పర్ఫామ్ చెప్తావా? ఇది ఎలా పర్ఫామ్ అవుతుందో ఆపరేషన్. అంటే ఇది డేటాను ఎలా handle చేస్తుంది? ప్రోడక్ట్ అనేది ల్యాప్టాప్ అయినా ఉండొచ్చు, లేకపోతే క్వాంటిటీ అనేది 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ కండిషన్ లో ఏ రో అయితే సాటిస్ఫై అవుతుందో ఆ రో డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో నేను ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఇక్కడ. సి, ఇక్కడ ఫస్ట్ రోలో ఏముంది? ఫస్ట్ రోలో ఏముంది ఇక్కడ చూడు. ప్రోడక్ట్ అనేది ల్యాప్టాప్, ఓకేనా? క్వాంటిటీ అనేది 1. సి ఇక్కడ చూడండి, 2 కండిషన్స్ ట్రూ అవ్వాలా, ఓకేనా? ఏదో ఒక కండిషన్ ట్రూ అయింది. ల్యాప్టాప్, ఇక్కడ ప్రోడక్ట్ ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ ఈ రో అనేది వచ్చింది. క్వాంటిటీతో పెట్టించుకోవాలి, ఎందుకంటే ఆ దాని ఒక ఫంక్షనాలిటీ అలా ఉంటుంది. ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే ఆ రో డీటెయిల్స్ చేస్తాయి. అదే ఇప్పుడు నేను అన్పెట్టాను అనుకో, ఇక్కడ బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అవ్వాలి. అసలు లేవు అంటే అలాంటి టైప్ ఆఫ్ డేటా ఈ టేబుల్లో లేదని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఆల్ ఆర్డర్స్ వేర్ క్వాంటిటీ ఈజ్ 1, 2 or 5. అంటే ఎక్కడైతే క్వాంటిటీ 1 కానీ 2 కానీ 5 కానీ ఉందనుకో, ఆ డీటెయిల్స్ మాత్రమే ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూడండి మీరు, ఇది ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డేటా చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం? మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేస్తాం. మెంబర్షిప్ ఆపరేటర్ ఏది? ఇన్ యూస్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇన్ ఇక్కడ వేరు కాదు, ఇన్ అని యూస్ చేయాలి. ఇన్ సారీ, వేరే విషయాలు. వేర్ క్వాంటిటీ ఇన్ క్వాంటిటీ ఇన్ 1, 2, 5. అంటే నువ్వు ఎలా చెక్ చేయాలా? క్వాంటిటీ అనేది కానీ 1 ఉందా, ఆ రోడ్ వాల్యూ ప్రింట్ చేయి.
2 ఉందా ఆ రో వాల్యూ ఫిట్ చేయి. 5 ఉందా ఆ రో వాల్యూ ఫిట్ చేయి. అదర్ దాన్ దట్ 4 కానీ 3 కానీ ఉంటే అవన్నీ ఫిట్ చేయడం. సింపుల్. చూడండి ఇక్కడ క్వాంటిటీ వాల్యూ 1 2 5 ఉన్నాయి. 3 4 లేదు. సింపుల్. ఒకవేళ నాట్ అని పెట్టామనుకో ఆ లిస్ట్ లో లేని వాల్యూస్ మొత్తం ప్రింట్ చేస్తుంది. దానికి రివర్స్ సింపుల్. చూడండి ఒకటే ఉంది. ఇప్పుడు 3 అనేది లిస్ట్ లో లేదు కదా, సో ఆ వాల్యూ ఒకటే ప్రింట్ చేయాలి. ఓకేనా? దీనికి ఎవరైనా చెప్తారా? గెట్ ఆల్ ఆర్డర్స్ దట్ ఆర్ నాట్ ఫర్ మొబైల్ ఆర్ టాబ్లెట్. ఎనీవన్? ఓకే, ఈ క్వశ్చన్ అలాగే పైన 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు రేపు ప్రాక్టీస్ చేయండి. నేను టుమారో అడుగుతాను. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్ లో? ఇప్పుడు మనం లైక్ గ్రూప్ బై డిస్కస్ చేస్తాం, వేర్ డిస్కస్ చేస్తాం, హ్యావింగ్ డిస్కస్ చేస్తాం, ఈ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో డిస్కస్ చేస్తాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెలెక్ట్ కస్టమర్ నేమ్స్. అదే సారీ, మీ కమెంట్ నుంచి ఇంకా దిలీప్ చేసావా లాస్ట్ అసైన్మెంట్? ఒకసారి చూపిస్తావా? చెప్పు. See, ఈరోజు చెప్పిన క్లాస్ లో గ్రూప్ బై కానీ ఇవన్నీ ఎక్కువ చూస్ చేస్తారు. మీకు ఇప్పుడే ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి. ఓకేనా? నెక్స్ట్ టైం గ్రూప్ బై వచ్చినప్పుడు మీకు అసలు అది ఎలా వర్క్ అవుతుందో చెప్పను. డైరెక్ట్ ఇక్కడ గ్రూప్ బై విషయాలు అందుకే యూస్ చేస్తామని చెప్తాను. మీకు ఇప్పుడే ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఇప్పుడే అడగండి. మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, అక్కడ కింద ఇంక్రీజ్ చేయండి. 75 ఉంటుంది కదా అక్కడ, 120 150 అలా. అంతే. ఓకే ఓకే ఓకే. ఓకే, లైక్ అల్టర్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం? అల్టర్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం? Hmm. అంటే అంటే ఏది మాడిఫై చేయాలి? డేటా మాడిఫై చేయాలంటేనా లేకపోతే ఏది మాడిఫై చేయాలంటే? ఓకే, కాలం యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా, ఏదైనా ఒక కన్స్టెంట్ యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా, అంటే నువ్వు ఎలా చెప్పాలంటే ఒక టేబుల్ స్ట్రక్చర్ ని మాడిఫై చేయడానికి అల్టర్ కమాండ్ అనేది యూస్ చేస్తాను. కీవర్డ్ ఆర్ కమాండ్. ఓకేనా? అలా చెప్పాలి. అలా చెప్పినప్పుడు లైక్ ఇంకా ఇంటర్వ్యూ నిన్నేం అడగడు. ఇప్పుడు నేను అడిగేది క్వశ్చన్ ఎలా యూజ్ అవుతుంది మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే ఏదో నేర్చుకునేటప్పుడు కంప్లీట్ గా అంటే జస్ట్ మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ వర్డ్స్ అనేవి వస్తాయి. మీరు ఎట్ ఎ టైం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా శిరీష నువ్వు చేసావా అసైన్మెంట్? షేర్ చేసి ఆ, చూపించు. నువ్వు అన్మ్యూట్ చేసి. సే వై క్లాస్ స్టార్ట్ అయినప్పుడు 40 మెంబర్స్ ఉన్నారు, 42 మెంబర్స్ ఉన్నారు, ఎందుకు ఇప్పుడు లెఫ్ట్ అయ్యారు?
అక్కడ నీకు యారో సింబల్ ఉంటుంది చూడు, మిడిల్ లో. ఎంటర్ స్క్రీన్ ఎంటర్ స్క్రీన్ పైన క్లిక్ చేసేసి మిడిల్లో ట్యాబ్ పైన ఎంటర్ చేయి. అంతే అంతే. ఇప్పుడు నీది ఎంఎస్ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయి. ఓకే ఓకే, కిందికి రా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది టాప్ కమాండ్, టాప్ కీ క్లాస్? డిస్టింక్ట్. నేను చెప్పా, మీరు ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు డేటాబేస్ నేమ్ చెక్ చేసుకోండి. ఎస్ హరీష్, 1 minute. అక్కడ డేటాబేస్ నేమ్. ఆహా, నువ్వు ఇప్పుడు నువ్వు ఏదన్నా అక్కడ యూజ్ మై డిబి అని డేటాబేస్ లోకి వెళ్ళాలా. అది మాస్టర్ డేటాబేస్ లో ఉంది. హరీష్, నువ్వు చెప్పు. ఓకే, ఎలా చెప్పాలా? సింపుల్, వెరీ గుడ్ హరీష్. నేను అడగలే, నువ్వే నా దగ్గరకు వచ్చి చెప్పావు అలా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు నేను గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుందో నాకు ఇంటర్వ్యూలో అడిగారు. అర్థమవుతుందా? ఇంకా ఇండెక్సెస్ అని, ప్రొసీజర్స్ అని, కర్సర్స్ అని, ఫంక్షన్స్ అని, ఇంకా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి. ఆ కాన్సెప్ట్స్ లో విండో ఫంక్షన్స్ అని ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చేయగలిగితే ఈజీలీ యూ కెన్ ట్రాక్, ఈవెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. అర్థమవుతుందా? వెరీ గుడ్. స- ఏదైనా నేను అడిగినప్పుడు ఒక్కరినే కాదు, ఎవరికైనా తెలిసినప్పుడు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఓకేనా? వెరీ గుడ్. ఎస్. ఎస్ ఎస్, కరెక్ట్. నేను అదే కదా చెప్పింది. ఇప్పుడు నువ్వు అగ్రిగేషన్ ఆపరేషన్ ఏదైనా చేయాలంటే నువ్వు ఖచ్చితంగా గ్రూప్ బై చేయాలి. అర్థమవుతుందా? అ- సి- మ్మ్. ఏంటి, ఇంకొకసారి రిపీట్ చేయి. అవును, అంతే. అదే కదా నేను చెప్పింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా. గ్రూప్ బై తర్వాత ఏదైనా డేటా ఫిల్టర్ చేయాలంటే వీఆర్ నాట్, మేము హ్యావింగ్ వేర్ అనేది యూజ్ చేయలేము, హ్యావింగ్ యూజ్ చేయాలి అంతే. దట్ ఈ క్వశ్చన్ పక్కా అడుగుతాను నేను. ఓకేనా? ఓకే ఓకే శిరీష. అప్డేట్ ఎందుకు యూజ్ చేస్తాం? హరీష్ హరీష్. యా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అల్టర్ అండ్ అప్డేట్? వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. యా. ఓకే శిరీష, నీకు క్వశ్చన్ ఇప్పుడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ డ్రాప్?
హ్మ్. ఓకే. ఓకే. సీ నువ్వు చెప్పింది అంతా కరెక్ట్. కానీ ఒక మిస్టేక్ చెప్పావు. ఏంటి? ఒక రోల్ డిలీట్ చేయడానికి డిలీట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఒక కాలమ్‌ని కాదు. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే శిరీష్. చూసుకో ఆ మిస్టేక్స్ ఏమేం చేసావో బట్ డూయింగ్ గుడ్. యాహ్! యాహ్! ఇక్కడ సుజిత ఒక క్వెషన్ అడిగింది. అన్న యెస్టర్‌డే క్లాస్ క్వెరీలో మినిమమ్ సాలరీ అప్డేట్‌ది క్వెరీ ఇచ్చారు కదా! అది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్న. అది సింపుల్. అన్‌మ్యూట్ చేసేయి. నీకు సౌండ్ వస్తుంది శిరీష్. అది సింపుల్. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? హ్మ్. టేబుల్‌లో ఉన్న మినిమమ్ సాలరీని ఫెచ్ చేయాలా? ఎలా ఫెచ్ చేస్తావో నేను చూపిస్తా చూడు. హ్మ్. ఓకే. సెలెక్ట్ స్టూడెంట్స్ కదా మన టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకేనా? హ్మ్. ఇప్పుడు నేను మినిమమ్ సాలరీ ఫెచ్ చేయాలా? ఎలా ఫెచ్ చేస్తావు? కామా మినిమమ్ ఓకే. స్టార్ రోల్ నంబర్ మినిమమ్ ఆఫ్ సాలరీ. సాలరీ కాదు మార్క్స్. మార్క్స్ కదా సారీ. ఈ టేబుల్ సారీ వేరే టేబుల్ కదా అది. ఓకే. ఓకే. ఆ టేబుల్ నేను దేంట్లో క్రియేట్ చేశా? ఓకే. ఓకే. సారీ. సారీ. యాహ్! అదే. నా దాంట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నా ఒక్క నిమిషం. ఏం లేదు. ఇప్పుడు సెలెక్ట్ మినిమమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్‌ని ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తావు. నీకు మినిమమ్ సాలరీ వస్తుంది. ఓకేనా? టేబుల్‌లోకి వెళ్లి చెక్ చేస్తావు. ఎక్కడ మినిమమ్ సాలరీ ఉందని. ఆహ్, ఏదైతే ఎంప్లాయీ ఐడీ ఉంటుందో అక్కడ నువ్వు అప్డేట్ చేస్తావు అంతే. లైక్ ఆ వాల్యూని డిఫరెంట్ వాల్యూతో అప్డేట్ చేస్తావు. ఇప్పుడు 25,000 మినిమమ్ సాలరీ అనుకో 40,000 పెడతావు. జస్ట్ మీకు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ రావడానికి అలా పెట్టాను. ఓకేనా? యాహ్! నాకిక్కడ ఎంప్లాయీ టేబుల్ లేదు. సో, అంతే సింపుల్ అది. ఇక్కడ నాకు ఒక ఆర్డర్స్ స్టూడెంట్స్ టేబుల్ ఒకటి ఉంది. సెలెక్ట్ మినిమమ్ ఆఫ్ ది సాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. నీకు అప్పుడు సాలరీ మినిమమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? హ్మ్. సో, ఆ వాల్యూ బట్టి మీరు చేంజ్ అది అక్కడ అప్డేట్ చేసుకోండి అంతే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ వేరే కాన్సెప్ట్స్ మీకు వేరే కాన్సెప్ట్స్ మీకు తెలియదు కాబట్టి నేను ఇలా చేయమని చెప్తున్నా. మీరు ఇంకా అడ్వాన్స్ గా విండో ఫంక్షన్స్ ఇవన్నీ చేసినప్పుడు ఒక క్వైరీలోనే మినిమం సాలరీ ఫైండ్ అవుట్ చేసేసి అదే క్వైరీలోనే డేటా అనేది అప్డేట్ చేయొచ్చు. ఓకేనా? యా అది మీకు ఫ్యూచర్ లో కౌశిద మ్యూట్ మ్యూట్ ఇవ్వ సార్. అలా మీకు ఫ్యూచర్ లో కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి అన్ని చెప్పిన తర్వాత మీకు అవి ఎలా వర్క్ అవుతాయో ఇంకా ఒకటే క్వైరీలు ఎలా రాయాలో మీకు ముందు తెలుస్తుంది. అంతే. ఓకేనా? ఓకేనా సుజిత ఇప్పుడు క్లారిఫై అయింది డౌట్. అంతే అంతే. షేర్ 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 నో ప్రాబ్లం.